ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఒక మంచి అంశం చెప్పుకుందాం. మీరంతా చాలా తెలివైన విద్యార్థులని నేను భావిస్తున్నాను. ఎంచేదంటే ఈ ఆన్లైన్ పాఠం చక్కగా వింటూ ప్రశ్నలకు జవాబులు రాసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి విద్యార్థి అంటే లేదా మంచి శిష్యుడు అంటే ఎవరో అనేది ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత ఎవరు మంచి శిష్యుడు, ఎవరు మంచి విద్యార్థి అనేది మీరు నిర్ణయించండి. ఆ కథ ఏంటంటే, ఒక బాగా చదువుకున్నటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి ఒక మంచి గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి దగ్గరికి శిష్యులుగా చేరాలంటే చాలా పరీక్షలు పెడతారు ఆయన. ఆ పరీక్షల్లో నెగ్గితేనే తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఆయన. జ్ఞాన సంపన్నుడు అయినటువంటి ఆ గురువుగారి దగ్గరికి తమ పిల్లల్ని చేర్చాలంటే అది చాలా కష్టం. ఎంచేదంటే అతను పెట్టినటువంటి పరీక్షలకి సరైనటువంటి సమాధానం రాయవలసి ఉంటుంది, సరైన విధంగా వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆ గురువు గారి దగ్గరికి ఒకసారి రాజుగారు తన కొడుకుని పంపిస్తాడు శిష్యుడిగా చేర్చుకోమని. దానికి గురువుగారు ఏం చెప్తాడంటే, సరే నువ్వు పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నెగ్గితే నేను తీసుకుంటానని చెప్పి రాజుగారి కుమారుడైనా సరే అతన్ని పక్కన పెడతాడు. తర్వాత మంత్రి గారు తన కొడుకుని పంపిస్తాడు, నా కొడుకుని మీ శిష్యుడిగా చేర్చుకోండి. అతన్ని కూడా అదే సమాధానం చెప్తాడు. నేను పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని నేను శిష్యుడిగా స్వీకరిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక పేదవాడు కూడా తన కొడుకుని, అయ్యా నా కొడుకుని మీ శిష్యుడిగా చేర్చుకోండి, మీ జ్ఞానం నాకు కురవాడికి అబ్బుతుందని కోరుతున్నానండి అని చెప్పి ఆ పేదవాడు కూడా పంపిస్తాడు. ఇలాగ రాజుగారి కొడుకు, మంత్రి గారి కొడుకు, పేదవాడు కొడుకు వీళ్ళు ముగ్గురు కలిసి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు ఏమన్నారంటే ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, ఒక గది చూపించి ఆ గదిలో మీరు ఏం చేస్తారో తెలియదు, ఒక్క రోజులో ఆ గదిని నిండబెట్టాలి, నిండబెట్టిన తర్వాత అప్పుడు నేను వచ్చి చూస్తాను, మీలో ఎవరు తెలివైనటువంటి శిష్యుడు, ఎవరిని నేను చేర్చుకోవాలో అనేటువంటి విషయాన్ని చెప్తానని చెప్పి గురువుగారు వాళ్ళ ముగ్గురికి పరీక్ష పెడతాడు. అప్పుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ మర్నాడు రాజుగారి కొడుకు ఏం చేస్తాడంటే, ఆయన గది నింపమన్నాడు కాబట్టి ఆ గది నిండా ఆవు పేడతోటి మొత్తం నింపేస్తాడు. గది అంతా కూడా ఆవు పేడ ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చి నింపేస్తాడు. ఇంకా మంత్రి గారి కొడుకు వచ్చి అతను కూడా రోడ్డు మీద ఉండేటువంటి రాళ్ళు రప్పలన్నీ తీసుకొచ్చి మొత్తం గదిని నింపేస్తాడు. ఇంక ఈ పేదవాడు కొడుకున్నాడు, అతను వచ్చి ఏం చేస్తాడంటే ఒక్కసారి ఆలోచించుకొని ఒక క్యాండిల్ తీసుకొచ్చి ఆ క్యాండిల్ని వెలిగిస్తాడు. ఆ వెలిగించినప్పుడు ఆ వెలుగుతోటి ఆ గదిని నింపేస్తాడు. ఇలా వీళ్ళు ముగ్గురు చేశారు. రాజుగారి కొడుకేమో పేడతో నింపేశాడు, మంత్రి గారి కొడుకేమో రాళ్ళు రప్పలతో నింపేశాడు, ఈ పేదవాడి కొడుకేమో ఒక మంచి వెలుగుతో నింపాడు. తర్వాత మర్నాడు ఆ గురువుగారు చూసుకున్నాడు. చూసుకుంటే ఈ రాజుగారి కొడుకు చేసినటువంటి పని, మంత్రి కొడుకు చేసినటువంటి పని, ఈ పేదవాడు కొడుకు చేసినటువంటి పని ముగ్గురిని గమనించాడు. గమనించిన తర్వాత ఈ పేదవాడు కొడుకు చేసినటువంటి పనికి మెచ్చుకొని అతని శిష్యుడిగా చేసుకున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు విభిన్నంగా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించాలి, సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. సమయస్ఫూర్తిగా ఆలోచించి దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే
అతను తెలివైన విద్యార్థిగా, తెలివైన శిష్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, ఇది మంచి సమయస్ఫూర్తికి సంబంధించినటువంటి కథ. ఈ కథలో ఎవరిలా ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఇంక ఇప్పుడు ఈవేళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనం ఇప్పటివరకు చెప్పుకునేటువంటి పాఠాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు క్విజ్ టైప్లో, తెలుగు క్విజ్ అని ఆ రూపంలో ఈవేళ మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఇందులో నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. అంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఇప్పటివరకు చెప్పినటువంటి పాఠాలకు సంబంధించినటువంటి, తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు నేను ఇస్తాను. ఆ ప్రశ్నలకు జవాబులు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వాటిని నోట్స్లో రాసుకోండి. నేను ప్రశ్నలు చెప్పిన తర్వాత చివరిలో జవాబులు కూడా చెప్తాను. ఆ ప్రశ్నల్ని, జవాబుల్ని మీరు ఒక నోట్స్లో పెట్టుకొని రాసుకోండి. రాసుకుంటే మనం చివరిలో మీకు ఒక జవాబు పత్రం అనేది ఇస్తాను. ఆ జవాబు పత్రం నాకు పంపించినట్లయితే వాళ్ళకి నేను బహుమతులు కూడా ప్రకటిస్తాను. కాబట్టి ముందుగా 10వ తరగతి ప్రశ్నలు ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రశ్నని జాగ్రత్తగా వినండి. 1వ ప్రశ్న ఏంటంటే, మాతృభావన అనే పాఠానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి. శివాజీ వంశం పేరేంటి? 2వది, శ్రీ శివభారతం రాసినటువంటి కవి ఎవరు? అలాగే రావణుని వంశం పేరేంటి? మన పాఠంలో చెప్పుకున్నాం. అలాగే పురంధ్రి వ్యుత్పత్తి ఏంటి? పాఠంలో చెప్పుకున్నాం. సూత్రం నానార్థం ఏంటి? గీము ప్రకృతి పదం ఏంటి? అంటే గీము అనేది వికృతి, దానికి ప్రకృతి పదం చెప్పాలి. రసైక స్థితి ఏ సంధి? దాన్ని విడతీసి ఏ సంధి చెప్పాలి. సమయాన అనేది ఏ సంధి? అనుచు జేవురు మీరు కన్నుగవతో అనేటువంటి ఒక పద్యం యొక్క పాదం ఉంది. అది ఏ అలంకారంలోకి వస్తుంది? అనలం పర్యపదం ఏంటి? కన్నుగవ సమాసం పేరేంటి? జగన్నాథుడు సంధి పేరేంటి? మసజసతగా అనేటువంటి గణాలు ఏ పద్యంలో వస్తాయి? ఇవన్నీ నేను మనం చెప్పినటువంటి వీడియోలో ఉన్నాయి, మీరు చూడండి. అలాగే 6 ఇంద్రగణాలు, వరుసగా 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చేటువంటి పద్యం పేరేంటి? అలాగే మాతృభావన అనేటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందింది? అదేంటి కదా, ఇలా మీకు 15 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 15 ప్రశ్నలకి సమాధానాలు మీరు ప్రయత్నం చేయండి. చివరిలో వీటికి జవాబులు చెప్తారు, సరేనా? ఇప్పుడు 9వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. 9వ తరగతిలో మనం అయినటువంటి పాఠం శాంతికాంక్ష. ఈ శాంతికాంక్ష పాఠం చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు నేను అడుగుతున్నాను. అజ్ఞాతవాసం అంటే ఏంటి? రసాభ్యుచిత బంధము ఎవరి రచనా శైలి? ఇతిహాసాలన్నీ వేటిని అంటారు? మనం ఏం చెప్పుకున్నాం పాఠంలో, శాంతికాంక్ష పాఠంలో చెప్పుకున్నాం. పక్షము అంటే అర్థం ఏంటి? మామిడి గున్న సమాసం పేరేంటి? విదురాది సంధి పేరేంటి? ఉభయ కవిమిత్రుడు అని ఎవరిని అంటారు? కార్మిక వృద్ధుడు సమాసం పేరేంటి? ఇవన్నీ మీరు రావాలంటే మనం ముందు పెట్టేటువంటి వీడియోలని చూడాలి. చూస్తే వాటిలో ఇవన్నీ ఉన్నాయి మనం చెప్పుకున్నాయి. ఒకసారి చూస్తే వీటికి సంబంధించినటువంటి జవాబులు మనకు తెలుస్తాయి. భరణ బబరవ అనే గణాలు గల పద్యాన్ని ఏమంటారు? భరణ బబరవ అనే గణాలు కలిగిన పద్యాన్ని ఏమంటారు? పాండవులకు కోరిన 5 ఊర్ల పేర్లు చెప్పాలి. అంటే 5 ఊళ్ళు ఇచ్చినా సరిపోతుందని చెప్పి
ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారానికి వెళ్ళేటప్పుడు చెప్తాడు, కౌరవులు తమకు 5 ఊర్లు ఇస్తే సరిపోతుందని చెప్పు అని శ్రీకృష్ణుతో అంటాడనమాట. ఆ 5 ఊర్ల పేర్లేంటి? అలాగే తెక్కన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు. తర్వాత ఇంక చివరిగా 13వ అక్షరం యతిస్థానం ఉండే పద్యం ఏంటి? ఆ పద్యంలో 13వ అక్షరం యతిస్థానం అవుతుంది. ఏంటి ఆ పద్యం? ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ ప్రశ్నలకు జవాబులు చివరిలో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. తర్వాత వీటికి సంబంధించినటువంటి జవాబులు కూడా నేను చివరిలో చెప్తాను. అప్పటి వరకు ఈ లోపల మీరు ఆ ప్రశ్నలకు జవాబులు మీరు గెస్ చేయండి. ఇంకా 8వ తరగతికి సంబంధించి మనకి అయినటువంటి పాఠం అమ్మ కోసం. దీనిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అరణ్యపరములో నన్నయ్య రాసేటువంటి పద్యాల సంఖ్య ఎంత? మనం చెప్పుకున్నాం, కవి పరిచయం చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను. ఆ వీడియో చూడండి ఒకసారి. అరణ్యపరములో నన్నయ్య రాసిన పద్యాల సంఖ్య ఎంత? రెండో ప్రశ్న, నానా రుచిరారార్థ సూక్తి నిధిత్వం అనేటువంటిది ఒక రచనా శైలి. ఆ రచనా శైలి ఎవరిది? అనిమిషనాథుడు ఎవరు? అలాగే ఆయిత అంటే అర్థం ఏంటి? మనం చెప్పుకున్నాం. విపినం అంటే అర్థం ఏంటి? అసమాపక్రియ అంటే ఏంటి? మన క్రియల గురించి చెప్పుకున్నాం. అందులో చిట్ట చివరి సంధి పేరేంటి? కడా ప్లస్ కడా 2 కలిపి రాస్తే ఏమవుతుంది? తాత భారతం చదివి నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యము? తాత భారతం చదివి నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యం? దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఇప్పుడు వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మన ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, మనం పాఠశాల గోడ మీద రాసి ఉంటాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరన్నారు? ఉరగము అంటే ఏంటి? మన ఈ పాఠంలో చెప్పుకున్నాం. అమ్మ కోసమైన పాఠంలో చెప్పుకున్నాం. భయోరుహానన అంటే అర్థం ఏంటి? అది కూడా మన పద్యాల్లో ఉంది, మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా ఈ 12 ప్రశ్నలకి జవాబులు మీరు గెస్ చేయండి. చివరిలో వీటికి సమాధానం చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 7వ తరగతికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. 7వ తరగతికి సంబంధించి అక్షరం అనేటువంటి పాఠం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వరకు చెప్పుకునేటువంటి పాఠంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు సమాధానం మీరు గెస్ చేయండి. చివరిలో వీడి యొక్క జవాబులు కూడా చెప్తాను. అక్షరానికి వికృతి పదం ఏది? అక్షరం అనేది ప్రకృతి, దానికి వికృతి పదం ఏంటి? అక్షరం అనేటువంటి పాఠాన్ని రాసినటువంటి రచయిత పేరేంటి? కంబలి అంటే అర్థం ఏంటి? గవాక్షము అంటే అర్థం ఏంటి? కాయము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఇంకొక 2 అర్థాలు రాయండి. అమ్మ అనే పదానికి ప్రకృతి పదం ఏంటి? అమ్మ అంటే వికృతి, దానికి ప్రకృతి పదం ఏంటి? హక్కులు చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? స్థావరం అంటే అర్థం ఏంటి? జ్ఞానభిక్ష విగ్రహవాక్యం ఎలా రాస్తాం? జ్ఞానభిక్ష అనేటువంటి పదాన్ని. నిశ్శబ్ద గాయము ఎవరు రాశారు? నిశ్శబ్ద గాయం. ఇలా అంటే అర్థం ఏంటి? ఇలా అంటే అర్థం ఏంటి? ఈ ప్రశ్నలకి 7వ తరగతి విద్యార్థులు అందరూ గెస్ చేయొచ్చు. 7 నుంచి 10వ తరగతుల విద్యార్థులు అందరూ కూడా వీటి ప్రశ్నలకి జవాబులు మీరు గెస్ చేసుకొని మీరు ఉన్నట్లయితే చివరిలో నేను ఒక క్విజ్ పత్రం పెడతాను. ఆ క్విజ్ పత్రంలో పూర్తి చేసి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి చిరునామా రాస్తే అప్పుడు దాన్ని నేను ఎవరైతే బాగా రాసి నాకు పంపించారో వాళ్ళలో నేను డ్రా తీసి ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తాను. ఆ తీసి ఎవరైతే 3 పేర్లు వచ్చాయో ఆ ముగ్గురికి నేను బహుమతులు పంపిస్తాను. కాబట్టి మనం పెడుతున్నటువంటి వీడియోలు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా తెలుగుకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మీకు ఏ సందేహం వచ్చినా సరే నాకు
నాకు తెలియచేయండి, దానికి సంబంధించిన వివరం అంతా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూశారు కదా, ఈ ప్రశ్నలు అన్నిటికీ జవాబులు మీరు ఈ లోపలనే గెస్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా గెస్ చేయకపోతే మీరు దాని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ప్రశ్నలు జవాబులు రాయండి. మళ్ళా ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి 10వ తరగతి ప్రశ్నలకి జవాబులు నేను చివరిలో చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు వాటికి జవాబులు నేను చెప్తాను. జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి, ఇవి ఉపయోగపడతాయి. మంచిదంటే తెలుగుకు సంబంధించినటువంటి మీరు ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అక్కడ. అడిగినప్పుడు వీటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుంటే రేపొద్దున మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మంచిదని మన రాష్ట్రంలో తెలుగుకు సంబంధించినటువంటి ఈ పరిజ్ఞానం వాళ్ళు అడుగుతారు. తెలుగు పరిజ్ఞానం వీడికి ఎంత ఉందని పరిశీలించడానికి ఈ ప్రశ్నలు కూడా వాళ్ళు వేస్తారు. కాబట్టి అప్పుడు ఉపయోగపడతాయి, ఇప్పుడు మనం తరగతి పాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి, అన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట. అంచేత ఇలాంటి వీడియోలు మీరు జాగ్రత్తగా చూస్తూ నోట్స్ రాసుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు 10వ తరగతి సంబంధించినటువంటి ప్రశ్నలకి జవాబులు చూద్దాం. శివాజీ వంశం పేరు భోన్స్లే. శ్రీ శివభారతం రాసిన వారు గడియారం వెంకట శేషశాస్త్రి. 3 రావణ వంశము పులస్తే వంశం. పురంధ్రి వ్యుత్పత్తి అర్థం గృహమును ధరించున్నది గృహిణి. సూత్రము నానార్థం ఏంటంటే నూలిపోగు, తీగ, త్రాడు, చట్టము. గీము అనే పదానికి ప్రకృతి పదం గృహము. రసాయక స్థితి సంధి వృద్ధి సంధి, రస ప్లస్ ఏకస్థితి. సమయాన అనేది లొలనల సంధి. అనుచుజేవురు మీరు అనేటువంటి ఆ పద్యపాదంలో ఉండేటువంటి అలంకారం స్వభావోక్తి అలంకారం. అనలం పర్యాపదం అగ్ని, వహిని, జ్వలనం. కన్నుగవ సమాసం ఏంటంటే షష్ఠి తత్పురుష సమాసం. కన్ను యొక్క గవడ్డ జంట, కన్నుల యొక్క జంట, షష్ఠి తత్పురుష సమాసం. జగన్నాథుడు అనునాసిక సంధి. మసజస తతగా పద్యం శార్ధుల పద్యం. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు గల పద్యాన్ని శేషము అంటారు, శేషపద్యము అంటారు. మాతృభావన ఏ ప్రక్రియకు చెందింది అంటే చారిత్రక కావ్యానికి చెందినది. అలాగే 9వ తరగతి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలకు జవాబులు ఏంటంటే, ఒకటి అజ్ఞాతవాసం అంటే ఏంటి అంటే ఎవరికి కనపడకుండా ఉండడం. రసాభ్యుచిత బంధము ఎవరి రచన అంటే తిక్కన గారి రచన, తిక్కన గారి రచనా శైలి. ఇతిహాసాలని వేటిని పిలుస్తారు? రామాయణ మహాభారతాల్ని ఇతిహాసాలని పిలుస్తారు. పక్షము అంటే ఎన్ని రోజులు? 15. మామిడి గున్న సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయం. విదురాది సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. ఉభయ కౌమిత్రుడు ఎవరు? తిక్కన. కార్మిక రుద్ధుడు సమాసం ఏంటంటే విశేషణ ఉత్తరపద కర్మధారయం. భరణ బబర అనే గణాలు గల పద్యం ఉత్పలమాల. పాండవులు కోరిన 5 పేర్లు ఏంటంటే ఇంద్రప్రస్థం, కుశస్థం, రుకస్థలం, వాసంతి, వార్ణావతం. తిక్కన 8వ శతాబ్దం చెందినవాడంటే 13. 13 అక్షర యతిస్థానం ఉన్న పద్యం శార్దూలం. అలాగే 8వ తరగతికి సంబంధించినటువంటి జవాబులు చూద్దాం. అరణ్యపరములో నన్నయ్య రాసిన పద్యాల సంఖ్య 142. నానా రుచిరారాధ సూక్తి నిధిత్వం ఎవరి కవితా శైలి అంటే నన్నయ్య గారి కవితా శైలి. అనిమిషనాథుడు ఎవరు అంటే అనిమిషులు అంటే దేవతలకు నాథుడు, అధిపతి ఎవరంటే ఇంద్రుడు అన్నమాట. ఆయిత అంటే
అర్థం పెద్ద అని అర్థం. విపినము అంటే అర్థం అడవి. అసమాపక్రియ అంటే పూర్తి కానిటువంటి క్రియని అసమాపక్రియ అంటారు. చిట్ట చివర సంధి ఏంటంటే ఆమ్లెట్ సంధి. చివర ప్లస్ చివర, చిట్ట చివర ఆమ్లెట్ సంధి. కడా ప్లస్ కడా కలిపి రాస్తే కట్టకడ. తాత భారతం చదివి నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యం అంటే భారతం చదివి నిద్రపోయాడు. చదివి అంటే అసమాపక్రియ, నిద్రపోయాడు అంటే సమాపక్రియ. ఈ రెండు ఒకే వాక్యంలో ఉన్నాయి కాబట్టి దీన్ని సంశిష్ట వాక్యము అంటారు. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. వరకం అంటే ఎవరు అంటే అర్థం ఏంటి? పాములు. భయోరుహానన అంటే అర్థం పద్మం వంటి ముఖము కలదానా అని ఈ ప్రశ్నలకు జవాబులు. ఇంకా 7వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు చూద్దాం. అక్షరానికి వికృత పదం అక్కరం. అక్షరం పాఠ్యాంశ రచయిత రావినోతల ప్రామకిషోర్. కంబలి అంటే అర్థం దుప్పటి. గవాక్షము అంటే అర్థం కిటికీ. కాయము పర్యాయపదాలు శరీరము, తనువు, దేహము. అమ్మ అనే పదానికి ప్రకృతి పదం అంబ. అక్కును చేర్చుకోవడం అంటే దగ్గరకు తీసుకోవడం. తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? నాన్నమ్మ లేదా నాయనమ్మ. స్థావరం అంటే అర్థం నిలయం అని అర్థం. జ్ఞానభిక్షకి విగ్రహవాక్యం జ్ఞానం అనేది భిక్ష. నిశ్శబ్ద గాయము ఎవరి రచన అంటే రావినోతల ప్రామకిషోర్. ఎలా అంటే అర్థం నేల లేదా భూమి. ఇలా 7 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి ప్రశ్నలకు జవాబులు ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. రేపటి వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలు.